అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అన్నీ ఉన్న అల్లు నోట్లో శని ఉంది అన్నంత చందంగా ఉంది. ఎచ్చెర్ల కాన్స్టిట్యున్సీలో టీడీపీ శ్రేణులకి పెద్ద దిక్కు లేనటువంటి పరిస్థితి చూస్తుంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎచ్చెర్ల నియోజకవర్గం నుండి టిక్కెట్ ఆశించినటువంటి కళా వెంకట్రావు, కలిశెట్టి అప్పలనాయుడు ఇద్దరిని కూడాను కాన్స్టిట్యున్సీ నుండి జిల్లా మారినా కూడా వారిని టీడీపీ శ్రేణులు గెలిపించుకున్నారు. అదేవిధంగా ఈ నియోజకవర్గానికి పొత్తుల్లో భాగంగా కూటమి అభ్యర్థి నడికుర్తి ఈశ్వరరావు భారీ మెజారిటీతో గెలిపించినట్టు ఈ నియోజకవర్గంలో టీడీపీ కంచుకోటగా చెప్పుకుంటున్నారు. 8 నెలల పాలనలో ఇప్పటి వరకు ఎచ్చెర్ల నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులకు నాయకత్వం లోపం వెంటాడడంతో ఎవరి దగ్గరికి వెళ్ళి సమస్యలు చెప్పుకోవాలి, ప్రజలకి ఎలా ముఖం చూపించాలని చెప్పి ఆవేదన పడుతున్నటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కూటమి పాలన మాత్రం సంక్షేమ పథకాలు అభివృద్ధితో వెళ్తున్నా కూడాను ఎచ్చెర్లు మాత్రం అనాదిగా ఆ కార్యకర్తలు విడిచిపెట్టడంపై వారి మదనపాటును తొలగించాలని చెప్పి ప్రస్తుతం కార్యకర్తలందరూ కూడా ఆవేదన వ్యక్తం. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి విజయనగరం పార్లమెంటరీ స్పోక్స్మెన్ సంజయ్ గజపతిరావు మనతో ఉన్నారు. చూస్తే కనుక 8 నెలలకు అవస్థ ఉంది. ఈ కాన్స్టిట్యున్సీ జిల్లాలో తలసరి ఆదాయం 70% తెచ్చిపడుతుంది. రాజకీయ చైతన్యం ఉంది. అటువంటి నియోజకవర్గంలో ఈ రేపు టీడీపీ శ్రేణులంతా కూడాను అనాథలు అయ్యారు. నిజమే సార్, అనాథలుగానే ఉన్నారు. ఎందుకంటే ఎమ్మెల్యే గారు ఎంత ప్రోగ్రెసివ్గా ఉన్నప్పటికీ కూడా కార్యకర్తల్ని ఆయన కూడా చూస్తున్నప్పటికీ కూడా ఇది కూటమి ప్రభుత్వం. ఒక పక్క జనసేన, ఒక పక్క బీజేపీ, టీడీపీ అందరినీ అనుసంధానించుకుంటూ ఆయన ముందుకు వెళ్ళాలి. ఆయన 100% ఎఫర్ట్ పెడుతున్నారు. అయినప్పటికీ కూడా క్యాడర్లో కొంచెం అసంతృప్తి అయితే ఉంది సార్. అంటే ఎమ్మెల్యే కలుపుకుపోవాలన్నా కూడా టీడీపీ శ్రేణులు 2 వర్గాలుగా విడిపోయి కలిసి వెళ్ళే పరిస్థితులు లేని నేపథ్యంలోనే ఈరోజు ఎవరైతే మీకు అవసరమైన నాయకత్వం ఉందో నాయకత్వ నియామకంలో తత్సరం జరుగుతుంది. డెఫినెట్లీ సార్, ఆయన కలుపుకుని వెళ్దాం అనుకున్నప్పటికీ కూడా ఎచ్చెర్ల నియోజకవర్గంలో ముందు నుంచి వర్గపోరు ఉంది సార్. 2 పెద్ద నాయకుల మధ్యలోన ఉన్న వర్గపోరు అంటే కళా వర్గం అని, అచ్చెన్నాయుడు వర్గం అన్నది అందరికీ తెలిసిన నిజం. కళా సార్ని 5 సంవత్సరాలు ఇన్ఛార్జ్గా ప్రభుత్వమే పార్టీయే నియమించింది. ఆయన ఆదేశాల మేరకు మేమందరం కష్టపడ్డాం. ఎవరు కష్టపడ్డారన్నది సార్కి తెలుసు. కానీ ఇప్పుడు ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చేసరికి ఆయన జస్ట్ ఒక 3 మంత్స్ ముందు ఆయనకి టికెట్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఆయనతో పాటు మేమందరం ఫాలో అయ్యాం. కానీ జెన్యూన్గా ఎవరు కష్టపడ్డారన్నది ఆయన కూడా తేల్చుకోలేని పరిస్థితి. ఈ మధ్యలో 5 సంవత్సరాలు కష్టపడని వాళ్ళందరూ కూడా ఇప్పుడు మధ్యలోకి వచ్చి మేము సీనియర్ నాయకులం, పెద్ద పెద్ద పదవులు చేసాం అనుకుంటూ వచ్చిన వాళ్ళే. అంటే 2024 సార్వత్రికలో కూటమి మాత్రం ఎచ్చెర్ల కాన్స్టిట్యున్సీ టీడీపీని పూర్తిగా భూస్థాపితం చేసేందుకు దోహదపడినట్టు పరిణామాలు చోటు చేసుకున్నాయి. డెఫినెట్గా సార్, ఎందుకంటే ఇక్కడ టికెట్ డిక్లేర్ చేసే ముందు కూడా కనీసం క్యాడర్తో ఒక మీటింగ్ ఏర్పాటు చేయలేదు. క్యాడర్ పోనీ మేమంటే కొత్తగా వచ్చామనుకోండి, సీనియర్ నాయకులు ఉన్నారు అంటే పార్టీ కోసం 5 సంవత్సరాలు ఇంతకుముందు గత 20 ఏళ్ళుగా కష్టపడుతున్న మండల అధ్యక్షులు కానివ్వండి, పార్టీ ఏఆర్ఆర్కి కానివ్వండి, ఎవరిని కూడా ఒక మీటింగ్ పిలిచి ఇలాగ మేము పలాన్ పార్టీ వాళ్ళకి కూటమి దీనిగా మేము ఇద్దాం అనుకుంటున్నామని కూడా చర్చలు జరగలేదు. ఆల్ ఆఫ్ అ సడన్ బాంబ్ పేల్చారు. మీరు వెళ్ళి పని చేయాలని చెప్పారు. ఇన్ స్పైట్ ఆఫ్ దట్ క్యాడర్ అంతా పనిచేసింది. అంతా అయిపోయాక ఈరోజు దిక్కులేని పరిస్థితిలో క్యాడర్ ఉంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పరిపాలన తీరు మాత్రం రాష్ట్ర ప్రజలు స్వాగతిస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో కూటమి పాలనలో కుమ్ములాటలకి ఎచ్చెర్ల కాన్స్టిట్యున్సీ వేదిక అయింది. డెఫినెట్గా సార్, ఏమవుతుందంటే ఇక్కడ కూటమి అనేసరికి గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరైతే టీడీపీ కార్యకర్తల్ని హరాస్ చేశారో ఇప్పుడు పరిస్థితి ఎలా వచ్చిందంటే అదే వైఎస్ఆర్సీపీ క్యాడర్ ఏదో ఒక కండువా బీజేపీయో జనసేన కప్పుకుని కూటమి ప్రభుత్వం పార్ట్ అన్నట్టు చెప్పుకుంటున్నారు. ఎమ్మెల్యే గారు ఇది నిరోధించినప్పటికీ కూడా అంటే ఆయన ప్రివెంట్ చేస్తున్నారు. లోకల్ బాడీస్ అయినంత వరకు ఎవరు కలవడానికి వీలేదు ఆయన చెప్పినప్పటికీ కూడా ఒక ప్రాస్పెక్టివ్ సభ్యత్వం తీసుకునే మనిషిగా వాళ్ళని పరిగణిస్తున్నారు. సో వాళ్ళని ఒఫెండ్ చేయట్లేదు, అలాగని వాళ్ళని కలుపుకోవట్లేదు. సో మాకెలా ఉందంటే మోస్ట్ ఆఫ్ ద క్యాడర్ రివెంజ్ తీర్చుకుంటాం అంటే తొడగొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. క్యాడర్ రేపు మేము గెలిచాక మీ పని చూసుకుంటామని. ఈరోజు ఏమీ లేదు, ఇన్సల్ట్ అయ్యారు. ఇప్పుడు ఎన్ఆర్జీఎస్ వర్క్సే చూస్తున్నారు. వర్క్స్ డిస్ట్రిబ్యూషన్లో కూడా చాలా ప్రాబ్లం అయింది. మాత్రం ఎచ్చెర్ల కాన్స్టిట్యున్సీకి సంబంధం లేదు. మంత్రి అచ్చెన్నాయుడు పార్లమెంటరీ ప్రాతిపదికలో లేదు, విజయనగరం పార్లమెంటరీ ఆయన ఇన్వాల్వ్మెంట్ ఇందులో ఉండడానికి కళా వెంకట్రావు నేపథ్యంలోనే వాళ్ళిద్దరి మధ్యన వైరమే ఈ 2 వర్గాలు ఏర్పడడానికి కారణం అనుకోవచ్చు. డెఫినెట్లీ సార్, ఇప్పుడు 2 వర్గాలు ముందు నుంచి కూడా మీకు తెలిసిందే వర్గాలు ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు కళా సార్ అక్కడికి వెళ్ళిపోగానే జిల్లాకి మంత్రిగా అచ్చెన్నాయుడు గారు ఉన్నారు.
సో చిన్న ఇక్కడ ఎన్ఆర్జీఎస్ వర్క్స్ కానివ్వండి, కాంట్రాక్ట్స్ కానివ్వండి, ఏదన్నా కూడా ఆయనకు అనుసైగల్లో జరిగే పరిస్థితి ఉంది. సో ఆయన వర్గానికే ఎక్కువ ఫెసిలిటేట్ చేస్తున్నారు తప్పిస్తే నిజంగా కష్టపడిన కార్యకర్తని పరిగణనలోకి తీసుకోవట్లేదు. అంటే దశాబ్దాల కాలంగా వాళ్ళిద్దరి మధ్యన కోల్డ్ వార్ ఈరోజు హెచ్చర్ల టీడీపీలో మాత్రం చిచ్చు రేపిందా? హెచ్ఎర్ల టీడీపీలోన చిచ్చు అంటే కార్యకర్తకైతే భారీ నష్టం జరిగింది సార్. తండ్రిలా చూసుకునే సార్, కళా సార్ ఎప్పుడైతే వెళ్ళిపోయారో మేము ఎవరికి చెప్పుకోవాలో ఏం చేయాలో కూడా మాకు దిక్కుతోచని పరిస్థితి. ఏమన్నా అంటే మినిస్టర్ గారిని అడగండి, మినిస్టర్ గారికి చెప్పండి, అక్కడికి వెళ్తే మీరెవరో మాకు తెలీదు, పలానా నాయకులే మాకు తెలుసు అన్న పరిస్థితి. మేము నాయకులం కాకపోవచ్చు, కార్యకర్త లేకపోతే పార్టీ నిలబడదు కదా. ఇదే మాట పెద్ద ఆయన కూడా, చంద్రబాబు నాయుడు గారు కూడా అక్నాలెడ్జ్ చేస్తారు. అలాంటప్పుడు మాకెందుకు ఇంత అన్యాయం చేయాలి? ఈ విషయంలో అత్యధిక మెజార్టీతో గెలిచిన ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఈ విషయంపై ఎప్పుడైనా కూడా పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారా? మీరు ఏదైతే ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వచ్చినటువంటి కళా వెంకట్రావు గారు చీపురుపల్లి ఎమ్మెల్యేగా ఉన్నారు, అధికార పార్టీలో ఉన్నారు, ఆయన దగ్గర ఏమైనా ఏకరువు పెడితే పరిణామాలు ఏమైనా సద్దుమణిగే పరిస్థితుంది? కళా సార్ దగ్గరికి మేము ఇష్యూ తీసుకెళ్ళాం. ఆయన చాలా అంటే ఆయన ఏమన్నారంటే, ఇప్పుడు మనం ఆ జిల్లాలో లేము, సో మీ బాధ నేను అర్థం చేసుకోగలం, బట్ ఐఎమ్ హెల్ప్లెస్. ఎందుకంటే అక్కడ ఎమ్మెల్యేని దాటి నేను ఆ నియోజకవర్గంలో వేలు పెట్టడం కూడా కరెక్ట్ కాదు అని ఆయన చాలా కరెక్ట్గానే చెప్పారు. బికాజ్ ఇక్కడ ఎమ్మెల్యే సుప్రీం, ఏది జరిగినా ఎమ్మెల్యే ద్వారానే జరగాలి తప్పిస్తే పక్క నియోజకవర్గం ఎమ్మెల్యే వచ్చి ఇక్కడ మాట్లాడకూడదు. మినిస్టర్ అయినా సరే, ఎవరైనా సరే కనీసం నెగోషియేట్ చేసి ఏ ఓట్లతో గెలిపించినటువంటి ఆ పరిణామాన్ని పరిణామాలు తీసుకొని ఈరోజు ఈ సమస్యను సద్దుమణించేందుకు కూడా ఎమ్మెల్యే కనీసం కళా వెంకట్రావు గారి తాలూగా సూచనలు పాటించవచ్చుగా? అంటే ఆయన సూచనలు ఏంటంటారు మీరు? సూచనలు ఆయన చెప్పిన దాన్ని బట్టి మేము ఎమ్మెల్యే గారిని అప్రోచ్ అవుతున్నాం. కొన్నిసార్లు పరిస్థితి ఎలా ఉందంటే ఎమ్మెల్యే గారు కూడా హెల్ప్లెస్ అయిపోతున్నారు. అంటే ఈ సీనియర్ నాయకులు, సో కాల్డ్ సీనియర్ నాయకులు వెళ్ళి ఆయన మీద అజమాయిషీ చేయటం, ఆయన పని చేసుకొనివ్వకుండా వీళ్ళు బ్లాక్మెయిల్ చేయటం, ఇవన్నీ కూడా చాలా ఎక్కువ అవుతున్నాయి. ఎమ్మెల్యే మంత్రి అచ్చెన్నాయుడు కనుసైగల్లో పనిచేస్తున్నారట సంకేతాలు కనిపిస్తున్నాయి. అలా లేదండి, ఆయన కనుసైగల్లో అని నేను అన్ను. కాకపోతే ఏంటంటే అచ్చెన్నాయుడు గారు ఏంటంటే వీళ్ళు మా పార్టీ వాళ్ళు, ఎందుకంటే ఆయన టీడీపీ మంత్రి కాబట్టి, వీళ్ళు మా పార్టీ వాళ్ళు, వీళ్ళు పార్టీ కోసం కష్టపడ్డారు, మీరు కన్సిడర్ చేయండి అని ఆయన చెప్తున్నారు. మీరు టీడీపీ పార్టీ గెలిపించారు, మీరు టీడీపీ నాయకులు కాదా? అదే కదా సార్, వర్గపోరు ఇక్కడే. మీరు ఎంపీ గారి గురించి అడిగారు. ఎంపీ గారికి అసలు వర్గపోరు ఇక్కడ ముందు నుంచి ఏం జరుగుతుందో మీకు తెలుసు. ఎంపీ గారు అక్కడ పోటీ, హీ వాజ్ అ కంటెండర్ ఫర్ ద టికెట్, అట్ ద సేమ్ టైం కళా సార్ వాజ్ అ కంటెండర్, అలాగే అయ్యింది. సో ఆయన ఇప్పుడు వర్గపోరు సెటిల్ చేసే పరిస్థితిలో ఆయన లేరు ఎంపీ గారు, బికాజ్ ఇట్స్ అవుట్ ఆఫ్ హిజ్ హ్యాండ్. ఆయన చేయలేరు కూడా. ఇప్పుడు ఏది చేసినా కూడా పార్టీయే ఒక స్టాండ్ తీసుకుని ఒక ఇన్ఛార్జ్ని నియమించాలని మా కోరిక. అండ్ పెద్ద దిక్కు లేని ఇంతమంది కార్యకర్తలు భవిష్యత్ అగమ్య గోచరంగా ఉన్న నేపథ్యంలో ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లే పరిస్థితి ఏమైనా ఉందా? చేస్తే ఏమైనా సూచనలు వచ్చాయి? సార్ మేము తీసుకెళ్ళాం చాలాసార్లు కూడా, బట్ ఎలా అంటే ఇక్కడ ఎమ్మెల్యే గారు చూసుకుంటారన్న ధీమా మీదే పార్టీ ఉన్నారు. సార్ కూడా ట్రై చేస్తున్నారు, ఎమ్మెల్యే గారు కూడా ఒక తాటి మీదకి అందరినీ తీసుకురావాలని ట్రై చేస్తున్నారు, బట్ ఇట్ వోంట్ వర్క్అవుట్. ఎందుకంటే ఇక్కడ క్యాడర్ చాలామంది నిరుద్యోగులు ఉన్నారు, యూత్ ఉన్నారు, అందరు కూడా జాబ్స్ కోసం చూస్తున్నారు. ఇప్పుడు రణస్థలం ఫార్మసీ ఉంది, అక్కడ ఇప్పుడు జనసేన వాళ్ళు పోటీ పడుతున్నారు, బీజేపీ వాళ్ళు పోటీ పడుతున్నారు, వైఎస్ఆర్సీపీ నుంచి ఐదర్ పార్టీస్లోకి రాబోయే కార్యకర్తలు పోటీ పడుతున్నారు. సో టీడీపీ హ్యాస్ నో స్టాండ్ హియర్. ఇక్కడ కార్యకర్తకి వాల్యూ లేదు. చాలామంది నాకు తెలిసిన కార్యకర్తలు వలసలు వెళ్ళిపోయారు. చూస్తే హెచ్చర్ల కాన్స్టిట్యూషన్ టీడీపీ కంచుకోట ఈరోజు పూర్తిగా కనుమరుగైపోయే పరిణామాలు కళ్ళ ముందు కనిపిస్తుంది. డెఫినెట్గా సార్, రేపు ఉదయం జెండా పట్టుకుని ఏ కార్యకర్త కూడా తిరగడానికి భయపడే పరిస్థితి అయితే డెఫినెట్గా ఉంది. ఎందుకంటే ఈవేళ తిరుగుతాం, రేపు ఉదయం మన పరిస్థితి ఏంటి అన్న ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంది. అంటే అధికారంలో ఉండి ప్రతిపక్ష పాత్ర పోషించే పరిణామాలు హెచ్చర్ల కాన్స్టిట్యున్సీ టీడీపీ శ్రేణుల్లో ఉందా? డెఫినెట్లీ సార్, ఇంకా ఆపోజిషన్లో ఉన్నప్పుడే ఇంకొంచెం బెటర్గా ఉండేది. వీ కుడ్ ఫైట్, ఓపెన్గా ఫైట్ చేయగలిగే వాళ్ళం. ఇప్పుడు ఫైట్ చేయాలన్నా కూడా పవర్లో ఉండి ఫైట్ చేస్తే మళ్ళీ పార్టీకి ఎక్కడ చెడ్డ పేరు వస్తుందన్న భయం కూడా క్యాడర్లో ఉంది సార్. కనీసం అధిష్టానం ఈ నియోజకవర్గం టీడీపీ శ్రేణులు కాపాడుకునేందుకు ఎవరినైనా అన్వేషించే పరిణామాలు ఏమైనా కనిపిస్తున్నాయి అసలు? సార్, అప్లికేషన్స్ అయితే ఇన్వైట్ చేశారు ఇన్ఛార్జ్కి. సో మేము కూడా అదే కోరుతున్నాం, ఇచ్చేటప్పుడు కొంచెం చూసి కేటగరైజ్ చేయండి. వర్గాన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్న కొంతమంది సీనియర్లకి అయితే ఇవ్వకండి. బికాజ్ పార్టీ 2019లో పోయిందంటే వాళ్ళ వల్లే పోయింది. ప్రతి గ్రామంలో కూడా టీడీపీ నాయకులకి ప్రత్యామ్నాయం వచ్చారంటే ఓన్లీ బికాజ్ పాత టీడీపీ నాయకులు చేసిన కరప్షన్ వల్ల, వాళ్ళు చూపించిన ఫ్యూడలిస్టిక్ మెంటాలిటీ వల్ల అయ్యింది.
ఇవన్నీ పరిగణనలోకి తీసుకొని ఎడ్యుకేటెడ్ వాళ్ళని, యూత్ని ఎంకరేజ్ చేస్తూ ఒక వెరీ లిబరల్ ఇన్ఛార్జ్ని నియమించమని మా కోరిక. అంటే పోటీతత్వం ఎక్కువ ఉంది కాబట్టి 8 నెలలు కావస్తున్నా కూడా ఇక్కడ నియోజకవర్గం ఇన్ఛార్జ్ నియమించడంలో తత్సారం ఉందన్నటువంటి సంకేతాలు మీరు చెప్పేదానికి కనిపిస్తుంది. అయ్యి ఉండొచ్చు సార్, ఎందుకంటే ఎక్కువ మంది అప్లై చేశారు. సో మేబీ వాళ్ళు కూడా పార్టీ కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కానీ లోకల్ గ్రౌండ్ రిపోర్ట్స్ కానీ తీసుకుని మేబీ దే ఆర్ కాంటెంప్లేటింగ్ అయ్యి ఉండొచ్చు. చాలామంది సీనియర్ నాయకులు కూడా ఉన్నారు పార్టీ కోసం, అంటే ఆది నుండి పార్టీతో పాటు ఉన్న వాళ్ళు ఉన్నారు, కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఒక 3 నాయకులను కూడా ఈ నియోజకవర్గం గెలిపించారు. అయినా కూడా టీడీపీకి మాత్రం మంచి రోజులు కనుచూపు మేరలో కనిపించాయి. అవును సార్. సార్ ఒకటి, పార్టీలో సీనియారిటీ అయినంత మాత్రాన పార్టీ కోసం కష్టపడినట్టు కాదు సార్. కొంతమంది నాయకుల్ని పార్టీయే మోసింది. టు బీ ఆనెస్ట్, వాళ్ళ పేరు కన్నా పార్టీ పేరు పెట్టుకుని పైకొచ్చిన నాయకులు ఉన్నారు. పార్టీ కోసం కష్టపడిన వాళ్ళు ఉన్నారు మీరు అన్నట్టు. అది కేటగరైజ్ చేయండి. ఎవరు పార్టీ కోసం కష్టపడ్డారు, ఎవరు స్వయం లాభం కోసం కష్టపడ్డారు అన్నది పార్టీ చూడాలి. దట్ ఈస్ వాట్ వీ రిక్వెస్ట్. చూస్తే కనుక ఈరోజు హెచ్ఎర్ల నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులందరూ కూడాను ఒక పెద్ద నాయకుడు కొరవడింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఈ నియోజకవర్గాన్ని కూటమిలో భాగంగా బీజేపీకి కేటాయించడం, 3 నెలల ముందు ప్రకటించినటువంటి అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవడమే కాకుండా ఈ నియోజకవర్గం నుండి టిక్కెట్ ఆశించినటువంటి మాజీ మంత్రి కళా వెంకట్రావుని హెచ్ఎర్ల కాన్స్టిట్యూన్సీ నుండి టీడీపీ నుంచి ఎమ్మెల్యే గెలిపించుకుని, మరోవైపు పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీ విజయనగరం పార్లమెంటరీ అభ్యర్థిని గెలిపించుకున్నటువంటి ఘనదార్చించినటువంటి హెచ్ఎర్ల నియోజకవర్గంలో టీడీపీ పూర్తిగా కనుమరుగయ్యే పరిణామాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఆధిపత్య పోరులో భాగంగా రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు, అదేవిధంగా కళా వెంకట్రావు వర్గాలుగా 2 గ్రూపులుగా విడిపోయి ఈరోజు కనీసం నియోజకవర్గ ఇన్ఛార్జ్ నియామకాన్ని మాత్రం చేపట్టలేకపోతున్నారు. అధికార పార్టీలో కూటమి ప్రభుత్వంలో ఉన్నా కూడా టీడీపీకి మాత్రం ఈరోజు పెద్ద దిక్కు లేనటువంటి పరిణామాలు నెలకొన్నాయి. టీడీపీ జెండా మోయడానికి కూడా భవిష్యత్తులో ఎవరు కూడా సాహసం చేసే పరిస్థితి లేదన్నట్టు సంకేతాలు కనిపిస్తుంది. స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళి కూడా ఆయన కూడా చేతులు ఎత్తేయడంతో తమ భవిష్యత్తు ఏంటి, ప్రజలకు ఏ ముఖం పెట్టుకొని మేము ముఖం చూపిస్తాం, వారికి ఏ సమాధానం చెప్తానో మొదలు పడుతుంది. మరి ఈ విషయంలో పార్టీ అధిష్టానం వీరి వేతనం పరిగణనలు తీసుకొని నియోజకవర్గం ఇన్ఛార్జ్ నియామకం త్వరగా చేపడుతుందా లేదా అనే విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.